This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదే యూ వాచ్ VTechie గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ చూడండి, మనకి ఈరోజు మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి మొదటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఆ యొక్క సెక్టార్లో మనం వర్క్ చేసుకోవడం కోసం ఎక్సలెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లోని మన జాబ్స్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఒకే నోటిఫికేషన్ ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఆ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో 1,00,000 పైనే మనకైతే జీతం ఉంటుంది. అర్హత చూస్తే మన జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు మీరు యొక్క 3 సెక్టార్లో వర్క్ చేయడం కోసం ఒక బంపర్ ఆపర్చునిటీకి సో మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అఫీషియల్ వెబ్సైట్, సో గవర్నమెంట్ వెబ్సైట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నుంచి ఆ యొక్క రిక్రూట్మెంట్ అయితే మనకి స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. 30th డిసెంబర్ కల్లా మీరు అప్లై అయితే చేసుకొని ముందే చెప్పేస్తున్నాను. సో ఆ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. తీసుకొచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి యూపీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకి ఎనేబుల్ అయిపోయింది చూడండి. క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత లాగిన్ చేసి అప్లై చేసుకుంటారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం రిజిస్ట్రేషన్ ఏంటి, నెక్స్ట్ కామన్ అప్లికేషన్ ఫామ్స్ అసలు ఏవే ఉంటాయి అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. మనకి ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ నోటీసెస్, అప్లై ఫర్ ఎగ్జామినేషన్, ఇక్కడ మై అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదే పేజ్ మీకు డైరెక్ట్గా అఫీషియల్ పేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పేజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ మనకి ఇది మాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చింది చూడండి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్, సో దీన్ని మనం ఎన్డీఏ ఎన్ఏ అంటామన్నమాట. వీళ్ళ దగ్గర నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు అయితే మనకైతే రిలీజ్ అవుతారు. ఏంటి రిక్రూట్మెంట్ 2026 ఇయర్కి సంబంధించి మాట. సో ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ యొక్క ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ చూస్తే మనకైతే 6 PM 30th డిసెంబర్ అని మెన్షన్ చేశారు. ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ మనకైతే ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. దానికన్నా పైన మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి 12th April 2026ని మనకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో దానికోసం ఇప్పుడే మనం అప్లికేషన్స్ అయితే మనం అయితే పెట్టేసుకోవాలి. ఓకే, అంటే ప్రాపర్ మనకి టైం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, ఇందులో మనకి క్లియర్గా చూస్తే మనకి సో ఎన్డీఏకి సంబంధించి 157th కోర్స్ అంటారు. అదే ఎన్ఏకి వచ్చేటప్పటికి మనకి 119th కోర్స్ అంటారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మనకి ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీస్, టెక్, గ్రౌండ్ డ్యూటీస్, నాన్ టెక్ అయితే వస్తాయన్నమాట. సో దానికి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ప్రాపర్గా డివైడ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవన్నీ వేకెన్సీస్ అనమాట. ఓకే, ఆర్మీలో ఏమో 208 వేకెన్సీస్, నేవీలో 42 వేకెన్సీస్, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటికి ఫ్లయింగ్లో 92, గ్రౌండ్ డ్యూటీస్లో టెక్లో 18, నాన్ టెక్కి వచ్చేటికి 10 వేకెన్సీస్. నెక్స్ట్ నేవల్ అకాడమీలో 10+2 క్యాడర్ ఎంట్రీ స్కీమ్ సంబంధించి 24 వేకెన్సీస్. టోటల్గా 394 వేకెన్సీస్ తోటి ఈ రిక్రూట్మెంట్ అయితే మనకైతే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో చాలా మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. 12th పాస్ అందరూ కూడా. ఓకే, సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ కూడా మనకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉంటాయి అన్నమాట సెంటర్స్. ఇక్కడ మనకి అనంతపురం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి హైదరాబాద్ ఉంది తెలంగాణకి సంబంధించి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అండ్ హనుమకొండ తెలంగాణకి సంబంధించి మనకి ఈ యొక్క చూడండి మనకి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనం ఆల్ ఇండియన్ సిటిజన్స్ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు. ఇక 2 dates ఇచ్చారు చూసారా. ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అన్నమాట. మీన్స్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 2 dates మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు, గమనించండి. ఓకే, ఇంకా నోట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 5 notes అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫర్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వచ్చేటికి 12th పాస్ క్యాండిడేట్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు 10+2 ప్యాటర్న్లోని. అది మాత్రం గమనించండి. సో 12th పాస్ వాళ్ళు మీరు ఏ స్ట్రీమ్లో చేసినా సరే మీరు ఆర్మీ వింగ్
వింగ్ అయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో 12th పాస్, ఇంటర్మీడియట్ పాస్ అవుతే చాలు అనమాట. నెక్స్ట్ ఫర్ ఎయిర్ ఫోర్స్ నేవల్ వింగ్స్కి వచ్చేటప్పటికి ఎన్డీఏకి సంబంధించి 10+2 క్యాడెట్ స్కీమ్ అంటే మనకి 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అంటే సో ఎంపీసీ చదువున్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో అది ఇంటర్మీడియట్లోని సో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అది మాత్రం గమనించండి గైస్. ఓకే, సో ఎంపీసీ కాకుండా వేరే స్ట్రీమ్లో కనుక మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటే వాళ్ళు ఆర్మీ వింగ్ కూడా మీరు దీనికైతే ట్రై చేయొచ్చు. వీళ్ళైతే ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు మనకైతే ఫీజు విషయానికి వస్తే చూడండి, క్యాండిడేట్స్ ఎక్సెప్టింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, వార్డ్ ఆఫ్ జేసీఓ, ఎన్సీఓ, ఓఆర్ స్పెసిఫైడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే ఎక్సెప్ట్ వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా 100 రూపీస్ అయితే మీరు అయితే పే చేయాలి. అంటే జనరల్ కేటగిరీ పీపుల్ అందరూ కూడా 100 రూపీస్ పే చేయాలి. అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మీకు ఏమి ఫీజు అయితే ఉండదు, గమనించండి. ఓకే, ఎవరైతే ఫీజు ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మీరు ఆన్లైన్లో పే చేస్తారు డైరెక్ట్గా యూపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోని. వీసా, మాస్టర్ కార్డ్, రూపే అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ పేమెంట్లు కూడా మీరు అయితే చేయొచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. హౌ టు అప్లై విషయానికి వస్తే ఇందాక ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, యూపీఎస్సీ online.nic.in లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ వెబ్సైట్, చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఫస్ట్ మనకైతే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకైతే ఒక ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. మనకి డిఫరెంట్ కమిషన్స్ కదా, మనకి ఇండియన్ నేవీ ఉంది, ఆర్మీ ఉంది, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఉంది. కాబట్టి డిపెండ్స్ అపాన్ ది సెక్టర్ వాళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే వాళ్ళకి ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ మనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వీళ్ళు ట్రావెల్ ఎలిమెంట్స్ కూడా మనకైతే ఇస్తారు. ఏసీ 3 టైర్ ఫేర్ మనకైతే 2 and 4 కూడా ఇస్తారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో గైస్ చూస్తే మనకి చాలా పెద్ద నోటిఫికేషన్ అన్నమాట ఇది. సో 107 పేజెస్ తోటి ఒక పీడిఎఫ్ మీరు చాలా క్లియర్ కట్గా మీరైతే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి 3 ఫీల్డ్స్లో అండ్ 3 సెక్టార్స్లో మనకైతే రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇండివిజువల్గా మనకి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి అసలు హైట్, వెయిట్ ఎంత ఉండాలనేసి కూడా వీళ్ళు చాలా టేబుల్స్ మనకి ఇచ్చారో ఆ టేబుల్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా ఫస్ట్ మనకి అపెండిక్స్ 1లోని స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసలు మనకి రిటన్ టెస్ట్లో అసలు ఏమేమి ఉంటాయి అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. రిటన్ టెస్ట్ అసలు ఎలా కండక్ట్ చేస్తారనేసి మ్యాథమెటిక్స్ కోడ్ 1 ఉంటుంది, 2.5 hours మనకైతే ఉంటుంది 300 మార్క్స్కి. జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది మనకి కోడ్ 2, ఇది 2.5 hours ఉంటుంది, 600 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 900 మార్క్స్కి ఫస్ట్ మనకైతే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఎస్ఎస్బి టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, దానికి ఒక 900 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 1800 మార్క్స్కి వీళ్ళు ఈ యొక్క టోటల్గా మనకైతే వాలిడేట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సిలబస్ మ్యాథమెటిక్స్లో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేసి వాళ్ళే ఇచ్చేసారు. దానికి తగ్గట్టుగా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్కి సిలబస్ ఏంటి అని ఇక్కడ ఇచ్చేసారు, చెక్ చేసుకోండి. ఇదంతా కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో తర్వాత అపెండిక్స్ 2కి వచ్చేటప్పటికి మనకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనకైతే ఇచ్చారన్నమాట. సో మనకి మేజర్గా మనకి యూజ్ అయ్యేది ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని చాలా మంది డౌట్ పడుతుంటారు. ఎస్, దేర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్. సో చూడండి, దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 1/3 మార్క్ మనకైతే ఉంటుంది. అంటే దట్ మీన్స్ 3 కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ కనుక చేసినట్టు ఒక మార్క్ అయితే పోతుంది అనమాట. చెక్ చేసుకోండి. ఓకే, ఇఫ్ క్వశ్చన్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్, నో ఆన్సర్ ఈజ్ గివెన్, సో దెర్ విల్ బి నో పెనాల్టీ. సో మీరు అందుకే ప్రాపర్గా ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి వస్తుంది. అన్నీ రాసేయద్దు అన్ని క్వశ్చన్స్, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్కి వాళ్ళైతే మార్క్స్ అయితే వాలిడేట్ చేస్తారు. 3 రాంగ్ ఆన్సర్స్ కనుక రాస్తే ఒక మార్క్ పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే రాయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆ ఎగ్జామ్ ఎలా రాయాలనేసి కూడా చాలా ప్రాపర్గా మనకైతే ఇచ్చేస్తారన్నమాట. అసలు ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఎలా రాయాలి అనేసి అన్ని ప్రాపర్గా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి మెడికల్ స్టాండర్డ్ అసలు ఎలా ఉండాలి, ఓకే, మెడికల్ ఫిట్నెస్ అసలు ఎలా ఉండాలనేసి మెడికల్ స్టాండర్డ్స్ కోసం నుంచి కూడా మనకి కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. ఆ రూల్స్ అని కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ప్రాపర్గా చదువుకోండి. ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్మీ ఎన్డీఏకి తీసుకుంటే మనకి మినిమం వెయిట్, ఏజ్ 17 నుంచి 20 వరకు ఉన్న వెయిట్ అసలు ఎంత మెయింటైన్ చేయాలి, అదే 30 years వాళ్ళకి, 40 years వాళ్ళకి, అబౌవ్ 40 years వాళ్ళకి అసలు వెయిట్ అండ్ హైట్ అసలు ఎలాగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అండ్ ఆ యొక్క ఫిట్నెస్ అండ్ ఆ యొక్క హైట్, వెయిట్, ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి మీరైతే చెక్ చేసుకోండి. మినిమం క్రైటీరియా అన్నమాట ఇవి. సో ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అలాగే మనకి ఎన్డీఏ ఆర్మీకి సంబంధించి ఆ ఒక టేబుల్ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అలా కిందకి వెళ్తే మనకి ఇండివిజువల్గా మనకి ఇచ్చేసారన్నమాట. సో మనకి కొన్ని వేరే పారామీటర్స్ ఉంటాయి. ఆ యొక్క పారామీటర్స్ బేస్ చేసుకుని మనకి
ఐసైట్ అంటే విజన్ అసలు ఎలా ఉండాలి అనేసి ఇక్కడ ఇచ్చారు. సో చాలా పెద్దది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్లోకి అయితే వస్తామంటే ఎనక్షర్ బి కూడా చూడొచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీసర్స్ ఎంట్రీ ఓన్లీ ఇంటూ నేవీకి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అసలు ఏమేమి ఉండాలి, ఎవరైతే నేవీకి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్కి ఫీమేల్కి అసలు ఎలా ఉండాలి, వెయిట్ అసలు ఎంత ఉండాలి, హైట్ అసలు ఎంత ఉండాలి అనేసి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఈ ఒక టేబుల్ ప్రకారం అన్నమాట. ఓకే, కండిషన్ చూస్తే మనకి ఆర్మీ ఆఫీసర్స్ ఈక్వలెంట్ టు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. ఇక్కడ చూస్తే ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్. ఫస్ట్ మనకైతే ట్రైనింగ్ ఉంటుంది కదా, సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే 56,100 పర్ మంత్ మనకైతే ఫిక్స్డ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ట్రైనింగ్లోని ఇక్కడ ఇచ్చారు స్టైఫండ్ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాడెట్ డ్యూరింగ్ ది ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ది ట్రైనింగ్ సర్వీస్ అకాడమిక్స్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. మనకి ఐఎంఏ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు లెవెల్ 10 ప్రకారం మనకైతే ఉంటుందన్నమాట. ఆన్ సక్సెస్ఫుల్ కమిషన్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లెఫ్టినెంట్ టు మేజర్ మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. ర్యాంక్స్ వైజ్ ఉంటుంది మనకి. సో సూపర్ ఉంటుంది. 56,100 నుంచి మనకు 1,77,500 వరకు మనకైతే వేరే అవుతుంది అనమాట. పే ఇక్కడ ఇస్తారు. ఓకే, ఎంఎస్పీస్ కూడా ఉన్నాయి మనకి. అంటే మిలిటరీ సర్వీస్ పేకి సంబంధించి మనకి 15,500 పర్ మంత్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అలాగే చాలా ఎలవెన్స్ ఉంటాయి. సో మన ప్యాకేజ్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయలేకలేదు, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజెస్ మనకైతే ఆఫర్ అయితే చేస్తారన్నమాట. అదర్ ఎలవెన్సెస్ కూడా చూసారా ఎన్ని ఉన్నాయి. డ్రెస్ ఎలవెన్స్ అట, రేషన్ ఇన్ కైండ్ అట, ట్రాన్స్పోర్ట్ ఎలవెన్సెస్ చూడండి ఎన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 1,00,000 పైనే మనకైతే శాలరీ అయితే ఉంటుంది అనేసి క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ట్రీషియా మొత్తం అన్ని కూడా ఇస్తుంది అనమాట. సో ఎక్సలెంట్ ప్యాకేజ్ ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. ప్రమోషన్ ఈవెంట్స్ అంటే లెఫ్టినెంట్ నుంచి మనకి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, జనరల్ వరకు కూడా వెళ్ళొచ్చట. అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. 107 పేజెస్ తోటి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, మంచి అప్డేట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకైతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ప్రాపర్గా ఐ హెడ్ బై మేక్ ప్రొసీజర్ ఫర్ క్రియేట్ చేసుకుని ఫాస్ట్గా అయితే లాగిన్ చేసి అయితే అప్లై చేసుకోండి. ఇంటర్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఓకే ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మిస్ అవ్వద్దు గైస్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడతాం, మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.